ఐఎమ్ డాక్టర్ గౌతమి, పీడియాట్రిషియన్ ఫ్రమ్ నిర్మలా హాస్పిటల్, జంగారెడ్డిగూడెం. ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రైమ్ 9 యాజమాన్యం ఒక ప్రత్యేకమైన న్యూస్ బులెటిన్ ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు. ఒక వైద్యురాలిగా నేను ప్రతిరోజు ఎంతోమంది తల్లులను, పిల్లలను చూస్తూ ఉంటాను. ఒక సమాజం బాగుండాలంటే ఆ సమాజంలో ఉండే మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. ఒక తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఒక వైద్యురాలిగా, ఒక మహిళగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. సమయానికి సరైన పోషకాహారం తీసుకుంటే మీరు బాగుంటారు. మీరు బాగుంటేనే మీరు మీ కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఎంతో అవసరం. ఒత్తిడికి గురి కాకుండా ప్రతిరోజు మీ కొరకు కొంత సమయాన్ని మీరు కేటాయించుకోండి. ఆరోగ్యవంతమైన మహిళ ఆరోగ్యవంతమైన కుటుంబానికి, సమాజానికి పునాది. మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అలాగే మన ప్రైమ్ న్యూస్ వారు మార్చి 8వ తారీఖున ఈ బులెటిన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుండాలని, ప్రతి ఒక్కరూ మంచి స్ట్రాంగ్గా తయారవ్వాలి. మహిళలు స్ట్రాంగ్గా ఉంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలి, సమాజాన్ని కూడా స్ట్రాంగ్గా ఉంచాలని కోరుకుంటూ మరి ఒకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు లీలారాణి. నేను ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను. ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళు మన మహిళల అభివృద్ధి కోసం బులెటిన్ విషయాలు మరెన్నో మనకి తీసుకొస్తున్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళకి మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళగా ఇంటి బాధ్యతల్ని, ఉద్యోగ బాధ్యతల్ని సమన్వయపరుస్తూ పోటీ రంగంలో మీ రంగాల్లో మీ అనుకున్న గోల్స్ సాధించడంలో ఎదురయ్యే ప్రతి ఒడిదొడుకుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ మీ రంగాల్లో ప్రగతి సాధించే దృష్టికోణంతో మీ హెల్త్ లైఫ్ స్టైల్ పట్ల అవగాహన పెంపొందించుకుంటూ ప్రాపర్ న్యూట్రిషను, ప్రాపర్ హైడ్రేషను, ఫిజికల్ ఎక్సర్సైజు పట్ల మీ శ్రద్ధ వహిస్తూ పరిపూర్ణ మహిళగా ఎదిగి ఈ సమాజంలో మీ బాధ్యత నెరవేరుస్తారని ఆశిస్తూ నిర్మలా హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గిరిజ. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రైమ్ 9 టీవీ. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ప్రైమరీ టీవీ 9 వారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. అలాగే మహిళలందరూ కూడా చాలా స్పోర్టివ్గా అన్ని విషయాల్లో ఉండాలని, అలాగే అన్ని రంగాల్లో ముందుగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ప్రతి విషయంలో కూడా మహిళలు వాళ్ళంతట వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తను స్వతహాగా వాళ్ళు ఉండడానికి డిపెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను సిస్టర్ అర్చన, మేనేజ్మెంట్ ఆఫ్ నిర్మలా హాస్పిటల్, జంగారెడ్డిగూడెం. ముఖ్యంగా ప్రైమ్ 9 టీవీ ఛానల్ ఈ స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మీకు చాలా వందనాలు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకుండాలని, సమాజానికి మంచి పేరు తీసుకోవాలని, మంచిగా ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. నేను జంగారెడ్డిగూడెం నిర్మలా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నానండి. మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి ప్రైమ్ 9 టీవీ వాళ్ళు ఈ బులెటిన్ తీయడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళకు కూడా నా తరపున, మా హాస్పిటల్ తరపున, సిబ్బంది తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మహిళలంటే అందరూ సమాజంలో ఏమనుకుంటారు అంటే చాలా చిన్నతనంగా చూస్తారు. ఇంటికి మాత్రమే పరిమితము, ఇంటి పనులకు మాత్రమే పరిమితము, ఇంకా దేనికి పని చేయదు ఆడది, పెళ్లి చేసుకుంటే ఇంటి వరకు మాత్రమే అని అనుకుంటారు. కానీ అండి, ఈరోజు ఈ సమాజం చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఆడవాళ్ళు ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. అన్ని స్థానాల్లో కూడా ఆడవాళ్ళు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి ఉద్యోగంలో కూడా, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆడవాళ్లే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారి కుటుంబాలని ముందుకు బాగా నడిపించుకోవాలి. దేశ క్షేమం బాగుండాలన్నా, ఇంటి పరిస్థితులు బాగుండాలన్నా, మన చుట్టుపక్కల పరిస్థితులన్నీ బాగుండాలన్నా ఆడవాళ్ళు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. దయచేసి వాళ్ళని గౌరవించండి. వారిని ఇంకా వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళని మీరు ముందుకు తీసుకెళ్లాలని నేను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.